చాలా మంచి పని. మాస్టారు తల తీసినంత పని. నేరం చేయని మీనాక్షి చావు కన్నా గొప్ప తీర్పు. నన్నడిగితే ఇలాంటి మగవాళ్ళకి బుద్ధి రావాలంటే ఏ కసాయివాడినో తీసుకొని లేచిపోవటమే కాదు. మాస్టారు ఎదురింట్లోనే కాపురం పెట్టాలి. దాంతో మాస్టారు లాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. సీత ఆవేశంగా అంది. పిచ్చి సీత, నీకు ఆవేశం తప్ప ముందు చూపు లేదు. ఆడది ఇలా మాట్లాడితే లోకం తాటకులు కడుతుంది. నీ మంచితనం, అమాయకమైన బుద్ధి నాకు తెలుసు కాబట్టి నిన్ను అర్థం చేసుకున్నాను. అందరి ఎదుట అనేవు. ఏమంటే నవ్వుతారు. నవ్వనివ్వండి, మొండిగా అంది సీత. నీ ఇష్టం, నీకు లేని బాధ నాకెందుకు? ఆ ప్రసక్తి అంతటితో తుంచేస్తూ అన్నాడు రామకృష్ణ. తర్వాత మాస్టర్ ఏమయ్యారు? సన్యాసిలో కలిసిపోయాడా? ఆత్మహత్య చేసుకున్నాడా? రెండూ చేయలేదు. మూడో పెళ్లి చేసుకున్నాడు. ఈ పిల్ల మీనాక్షిలాగా చావలేదు. రెండో పెళ్ళాంలాగా లేచిపోలేదు. కొన్నాళ్ళు కాపురం చేసింది. 2 పిల్లలను కూడా కంది. మూడో పెళ్ళాం పరమ గయ్యాలట. వెంకట్రావు మాస్టార్ను మధ్య మధ్య కొడుతుండేది. సీత చిన్నపిల్లలా ఆనందం వ్యక్తం చేస్తూ చప్పట్లు భలే భలే అంది. అది చూసి రామకృష్ణకి నవ్వు వచ్చింది. కథ అయిపోయిందిగా, ఇక పడుకుందామా సీతూ? ముచ్చటపడుతూ అడిగాడు రామకృష్ణ. కుదరదు అంది సీత. ఆ అన్న తీరు కూడా టాట్ వల్ల కాదు అని అరిచినట్లు అనిపించింది. ఏమైంది సీత? ఏమీ కాలేదు. మీరు మాట తప్పారు. నేను మాట తప్పానా? లేదే. లేదే కాదు, గుర్తులేదే అనండి. గుర్తులేదే? వెంకట్రావు మాస్టారు కదా, దశరథరామయ్య కదా కథ చెబుతానని ఒక కథ మాత్రమే చెప్పారు. ఓ అదా? గ్రాంధిక భాషలో చెప్పాలంటే ఇప్పటికే కాలాతీతం అయ్యింది సీతే, నా ప్రాణ మనోహర్. చాలించండి, మీరు ఏ భాషలో చెప్పినా ఈ సీత కరిగి నీరు కాదు. వస్తున్న నవ్వుని బిగబట్టుకొని సీత సీరియస్గా అంది. ఉత్త నల్లరాయి, నల్లరాయి, కఠినశిల, రేగటి మట్టి లాంటి తిట్లు ఆఖరుకు తిడుదురు గాని కథ కానిండి. ఇలా నాంచారంటే మీకే నష్టం. అది నిజమే అనిపించింది రామకృష్ణకి. సరే విను అన్నాడు. సరే వింటాను కానిండి అంది సీత. మొగుణ్ణి ఏడిపిస్తున్నాను కదా అని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ. ఇదండి వీడియో. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.